నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక ఈరోజు మళ్ళీ ఇంకొకసారి అదానీ న్యూస్లోకి వచ్చిండు. అదానీ గ్రూప్ షేర్లు అన్ని మార్కెట్లో కుప్పగూలిపోయినాయి. ఒక్కొక్కటి 20%, 15% కూడా ఫాల్ అయినాయి. చాలామంది ఇన్వెస్టర్లు ఈరోజు మొత్తం లబో దిబోం అంటున్నారు. అసలు అంటే చాలామంది అదానీ గ్రూప్ ఒకప్పుడు హిడెన్బర్గ్ రిపోర్ట్ అప్పుడు అదానీ గ్రూప్ షేర్లు దారుణంగా ఫాల్ అయినాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు ఏదైతే 2000 చిల్లర నడుస్తుందో 2000, 3000 దాటి కూడా పోయింది షేర్ ప్రైజు. అది అప్పట్లో 1000 రూపాయలకు పడిపోయింది. సేమ్ అదే 3000 నుంచి 1000 రూపీస్కి పడిపోయింది. ఎవరైతే 3000 దగ్గర ఇన్వెస్ట్ చేసిరో ఆశగా అట్లే పెట్టున్నారో వాళ్ళు దారుణంగా నష్టపోయి ఉంటారు. వాళ్ళు ఇక అయిపోయింది మా పని అని వాళ్ళు అమ్ముకున్నాక మళ్ళీ పెరిగింది. అదానీ షేర్ ఎప్పటిలాగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా సరే ఆ రోజంతా ఫాల్ అయితే కాలేదు, కాకపోతే కొంచెం కుదుపు 15%, 20% షేర్ ఒకటే రోజు ఫాలో అవడం అనేది పెద్ద కుదిపే ఈరోజు మళ్ళీ అయింది. ఒక్కసారి మనం చూద్దాం. దాని డిస్కషన్లోకి వెళ్ళే ముందు ఈరోజు మనతో పాటు ఉన్నారు బీజేపీ నేత తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి తిరుపతి రెడ్డి గారు. ఒకసారి ఈరోజు మీరు చూసి ఉంటారు స్టాక్ మార్కెట్లో ఈరోజు అదానికి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. అదానీ గౌతమ్ అదానీ మీద అమెరికాలో ఒక కేసు నమోదైంది. ఆ కేసు మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ లంచం ఇచ్చిరంట. ఇండియాలో లంచం ఇస్తే కేసు ఇక్కడ నమోదు కాలేదు, అమెరికాలో నమోదైంది. సరే దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు ఒకసారి చూద్దాం అసలు ఆ షేర్లు ఎంత దారుణంగా ఫాల్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. నిజంగా అంటే ఇక స్టాక్ మార్కెట్ అనేది ఎట్లా ఉంటుందంటే మనకు చాలా దారుణం. ఒక్కోసారి అందులో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇక చాలామంది మంచి షేర్లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. షేరు ఇన్వెస్ట్ చేస్తే సడన్గా ఇంత ఫాల్ ఇక చూడవచ్చు. ఈరోజు అదానీ గ్రూప్కు సంబంధించినటువంటి షేర్లు అన్నీ చాలా 20%, 13% చాలా పడిపోయినాయి. చాలా పెద్ద ఫాలు ఆ గ్రూప్ కంపెనీలకు. ఈరోజు దాంతోపాటు మార్కెట్ కూడా పడిపోయింది. ఇక్కడ అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు 22% ఫాల్ అయింది. అదానీ ఎన్సోల్ షేర్ కూడా చూడొచ్చు, మన 20% ఫాల్ అయింది. అదానీ గ్రీన్ 18% ఫాల్ అయింది. అదానీ పోర్ట్స్ 13% ఫాల్ అయింది. అంబుజా సిమెంట్ వాళ్ళదే 11% ఫాల్ అయింది. అదానీ టోటల్ గ్యాస్ 10% ఫాల్ అయింది. అదానీ పవర్ 9% ఫాల్ అయింది. ఇక ఇవన్నీ కూడా సరే, ఇవి దీంట్లో పక్కకు పెడితే ఇవన్నీ కూడా అదానీ గ్రూప్కు సంబంధించినటువంటి షేర్లు ఇవన్నీ కూడా దాదాపు 20% నుంచి 10% వరకు ఫాల్ అయినాయి. పెద్ద ఫాల్ ఇది. ఇక్కడ మనం లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంత ఉండే, ఈరోజు ఎంత ఫాల్ అయింది అనేది కూడా చూద్దాం మనం. అంటే ఒక్క రోజులో ఇన్వెస్టర్లు ఎంత నష్టపోయారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు అదానీ ఎన్సోల్ 697 ఉన్నటువంటిది ఇంత ఫాల్ అయింది. 174 రూపీస్ ఫాల్ అయింది ఒకటే రోజు. అదానీ గ్రీను 252 రూపీస్ ఫాల్ అయింది. అదానీ టోటల్ గ్యాస్ 116 రూపీసు. అదానీ పవర్ 84 రూపీసు. అదానీ పోర్ట్స్ ఇవన్నీ కూడా అన్ని 200, 100 ఇవన్నీ కూడా చాలా పెద్ద ఫాల్. అంబుజా సిమెంటు ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ఫాల్స్. ఇంత ఫాల్ కావడం వల్ల వాళ్ళ పోర్ట్ఫోలియోలో చాలా వరకు నష్టం అనేది కనిపిస్తుంది. ఇక మా పెద్దవాళ్ళకైతే పెద్ద ఏమీ కాదు. చిన్నవాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు అసలు ఈ స్టాక్స్ ఉంచాలన్నా అమ్మాలన్నా అర్థం కాని పరిస్థితిలో ఉంటారు. సడన్ ఫాల్ కదా, సరే రోజు కొంచెం ఫాల్ అవుతుంది అంటే ఎవరైనా కానీ సరే ఆ బ్రేక్ పాయింట్ దగ్గరికి వచ్చినాక స్టాప్ లాస్ ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ ఇంత పెద్ద ఫాలు రాత్రి పొద్దుగాలు లేచి చూసే వరకు ఏకదమ్న అంతా పడిపోయే వరకు అందరూ ఆగమైపోతారు. ఎందుకంటే డబ్బులు పోతుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. మరి నిజంగా అదానీ మీద గతంలో హిడెన్బర్గ్ రిపోర్ట్ అన్నారు, అప్పుడు చాలా పడిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి హిడెన్బర్గ్ రిపోర్టు ఇంకొకసారి వచ్చింది, అప్పుడు పెద్దవారు పట్టించుకోలే. దాంతో ఇప్పుడు కొత్తగా అమెరికాలో కేసు నమోదైంది. అది ఇండియాలో లంచాలు ఇచ్చారు. అయితే అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇండియాలో లంచాలు ఎవరెవరికి ఇచ్చారంటే ఏ గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఇచ్చారంటే ఏపీలో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఒరిస్సాలో బిజు జనతాదళ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళకి ఇచ్చారు అశోక్ గెహ్లాట్. ప్లస్ రాజస్థాన్ కానీ ఇక్కడ తమిళనాడులో డిఎంకే గవర్నమెంట్కు వీళ్ళకు లంచాలు ఇచ్చిర్రు అంట. ఈ లంచాల గురించి అమెరికాలో కేసు నమోదైంది. వాళ్ళు ఎందుకు కేసు నమోదు చేసిరంటే అదానీ గ్రూపుల్లో వాళ్ళ ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళను అనవసరంగా మీరు అంటే ఈ లంచాలు ఇచ్చి వాళ్ళ ప్రాజెక్టులను తెచ్చుకొని వాళ్ళ కంపెనీని గ్రో చేసుకుంటున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు మా ఇన్వెస్టర్లను అని అక్కడ కేసు నమోదైంది. అంటే అమెరికాలో విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ దేశంలో అన్నీ చక్కగా ఉన్నట్టు పక్క దేశాల మీదకి పోయి వాడు ఆడ తప్పు చేసిండు, ఈడ తప్పు చేసిండు అంటే నిజంగా అమెరికా కేంద్రంగానే అదాని మీద కుట్రలు జరుగుతున్నాయి. గతంలో హిడెన్బర్గ్ రిపోర్ట్ 2 సార్లు కానీ అది సెకండ్ టైం హిడెన్బర్గ్ రిపోర్ట్ ఎవరు పట్టించుకోలేదు.
దాంతో కొత్త రకంగా ఇట్లా వచ్చిర్రా. ఇప్పుడు ఇక్కడ మనం ఓకే మనం షేర్స్కు సంబంధించి కొంచెంసేపు పక్కన పెడితే అమెరికాలో ప్రపంచ కుబేరుడు ఉండాలనేటువంటి వాళ్ళు ఆశిస్తుంటారు, ఓ ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు. కానీ మన దగ్గర ఏమైందంటే మన దగ్గర నుంచి ఒక వ్యక్తి ఎదుగుతుంటే వాడిని ఎప్పుడు దొక్కేయాలి, ఎప్పుడు పూర్తి చేసేయాలి అనేటువంటిది తయారు చేస్తుంటారు. కాంగ్రెస్లో అదానీ అంబానీ ఇప్పుడు అదానీ కానీ అంబానీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి హయాంలోనే వాళ్ళు ఎదిగినరు. అవును, ఎక్కడో గుజరాత్లో పనిచేసుకున్నటువంటి వ్యక్తిని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఢిల్లీకి తీసుకొని వచ్చి ఆయనకు ప్రాజెక్ట్ లాపై చెప్పి పెద్దగా చేసినారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, అరే భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీస్ కానీ భారతదేశంలో మూతబడినటువంటి కంపెనీస్ కానీ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టియడానికి, ఆయన పెట్టుబడులు పెట్టి డెవలప్మెంట్ చేయడానికి ఆయన కూడా ఆలోచిస్తుంటాడు. అంటే ఆయన బిజినెస్ గ్రోత్తో పాటు డెవలప్మెంట్ కూడా జరగాలనే ఆలోచన ఎవరికైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉంటుంది, ఏ రాష్ట్రంలో అయినా ఉంటుంది, ఏ దేశ ప్రధాని అయినటువంటిది ఎవరికైనా సరే ఉంటుంది. అందుకోసము జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఆయనకున్నటువంటి సర్కిల్తోన, ఆయనకున్నటువంటి డబ్బులతోన డెవలప్మెంట్ చేసుకుని ఆయన కూడా డెవలప్ కావాలని ఆలోచిస్తారు. దానికి మనం చప్పట్లు కొట్టాల్సింది పోయి ఎక్కడో అమెరికాలో కేసు బుక్ అయితే ఈరోజు మోడీ ఆయన ఎన్నుకున్నాడు, మోడీ వల్లనే ఇదంతా జరిగింది, మోడీ అనేటువంటి బీజేపీ వల్లనే ఆదాని ఎదిగిండు అంటే బీజేపీ వల్ల ఆదాని ఎదిగితే తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. ఇప్పటి వరకు ఈయన వాళ్ళకి ఇంతకుముందు చెప్పారు మీరు, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్ గారితో కలిశారు, కానీ తర్వాత అశోక్ గెహ్లాట్తో కలిశారు, తర్వాత మొన్న రేవంత్ రెడ్డి గారు 2023 జనవరి 23, 2024 12,400 కోట్ల రూపాయల ప్రాజెక్టు పైన సంతకాలు పెట్టిండు దావోస్లో. అదే పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఏం చేశారంటే మోడీ గారికి అదానీ గారికి లింక్ పడతారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి సపరేట్గా ఇచ్చేసిండా, దీని గురించి ఏం పట్టించుకోడా, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా ఇక్కడ అనేటువంటిది అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు ఒక 100 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కోసం అని ఇచ్చేసిండు అని చెప్తున్నాడు, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చిండు, అప్పుడు ఎందుకు నువ్వు అడ్డు చెప్పలేకపోయినావు? ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే కదా, ఇప్పుడు రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. రాహుల్ గాంధీ మాటలు విచిత్రంగా ఉంటాయి. అదాని ఏమన్నా దొంగనా, దేశద్రోహ, లేకుంటే ఏమన్నా దోసుకపోయిందా, ఎవరైనా మర్డర్ చేసిందా? ఆయన బిజినెస్ అబ్బా, పరైనా బిజినెస్. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు మన ఊర్లో ఒక వేరే ఊరు ఆయన వచ్చిండు, ఒక కిరాణా షాప్ పెట్టుకోవాలి. ఆయన పోయి ఏం చేస్తాడు, ఊరు సర్పంచ్ని కలుస్తాడు, కలిసి కొంచెం నాకు సహకరించండి అంటాడు. కావాలంటే నీకు మా కిరాణా షాప్లో ఇంత రేట్ తక్కువ ఇస్తా, లేకుంటే నెలకు మీ పిల్లల్ని, మీ ఊరి పిల్లల్ని ఎవరైనా నేను పెట్టుకొని నడిపించుకుంటా, అట్లయితే ఊరి పెద్దల సపోర్ట్ ఉండాలని ఎవరు అనుకుంటారు. కొంచెం టౌన్కి పోతారు, టౌన్కి పోతే ఎన్నో షాప్ పెట్టాలనుకుంటే ఆ ఊరు కౌన్సిలర్ చైర్మన్ ఎవరినో సపోర్ట్ ఉండాలి అనుకుంటారు. అది కామన్, అదేదో పెద్ద దేశద్రోహం అయినట్టు. ఇప్పుడు పరిస్థితి మన దేశంలో అంత పర్ఫెక్ట్గా లంచాలు ఇవ్వకుండా, ఎవరిని కనీసం పలకరియకుండా, వాళ్ళని కనీసం మాట్లాడనీయకుండా, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, ఎవరు చేస్తున్నారు వ్యాపారం చెప్పుర్రి, ఎక్కడ తిరిగి అరే ఆయన మన దేశం ఆయన అబ్బా, ఆయన ఎదిగితే మనకు కూడా గర్వకారణం, మంచిదే కదా ఎదుగని. ఆయన ఎదిగి 10 మందికి జాబ్లు ఇస్తున్నాడు కదా, అంతేగాని అదాని అంబానీ దోష పెడుతున్నాడు. ఏం దోష పెడుతున్నాడు? దోష పెట్టడానికి ఏముంటుంది? ఏం దోష పెడతారు చెప్పండి? ఒకటిసారి ఇక్కడ ఎంతసేపు బీజేపీ గవర్నమెంట్, ఇప్పుడు వీళ్ళు రాహుల్ గాంధీ అమెరికాలో ఎలాన్ మస్క్ ఉన్నాడు, ట్రంప్కు చాలా క్లోజ్. ఆయన సపోర్ట్ చేసిండు. ఇప్పుడు ఆయన ట్రంప్కి అంత బహిరంగంగా సపోర్ట్ చేస్తుంటే ఆయన వ్యాపారాలను యాంటీ గవర్నమెంటే ఉంది కదా, ఏమైనా చేసిందా? ఆయన వ్యాపారం ఆయనదే, ఆయన వ్యక్తిగతమే. ఇప్పుడు ఎంతసేపు ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ని ఈ ఉన్నటువంటి దేశానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులని, దేశానికి అవసరం ఉన్నటువంటి వనరులని ఎంతసేపు ఈ బయటి దేశాలకు అమ్ముకొని ఈ నుంచి భారతదేశం నుంచి మేము వెళ్ళిపోవాలి. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏంటంటే ఇటలీ రాజ్యం ఇక్కడ నడవాలి, మా చేతిలో ఆ రాజ్యాధికారం ఉండాలి. అది జనాలకు తెలిసిపోయింది. వీళ్ళందరూ ఇక్కటోళ్ళు కాదు, ఈ దేశం పైన వీళ్ళ రక్తంలో ఈ దేశం పైన ప్రేమ లేదని తెలిసిపోయింది జనాలకు. దేశం పైన ప్రేమ ఉన్నాడు ఎవడు ఇట్లా మాట్లాడాడు. ఇంతసేపు దేశానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులను కానీ ఓకే, ప్రధానమంత్రి మోడీ గారిని నువ్వు వ్యతిరేకిస్తావు, ప్రధానమంత్రి మోడీ గారితో ఎవరన్నా టిఫిన్ చేస్తే వ్యతిరేకిస్తావు, ప్రధానమంత్రి మోడీ గారితో ఎవరైనా కరచాలనం చేస్తే వ్యతిరేకిస్తావు, ప్రధానమంత్రి డ్రెస్సును వ్యతిరేకిస్తావు. నీవెవడో వ్యతిరేకించనీకే,
నీ బతుకు నీది, వాళ్ళ బతుకు వాళ్ళది. డ్రెస్కు నీకేం సంబంధం అయ్యా బాబు? మీరు చెప్పినట్టు ఈయన రాహుల్ గాంధీ గతంలో కూడా అమెరికా పోయి దేశాన్ని తిడతాడు, అక్కడ పోయి చైనా వాళ్ళతో మాట్లాడతాడు. మినిమం కామన్ సెన్స్ ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ అనే బయట దేశాల్లో పోయి మీటింగ్లు పెడతాడు. ఎందుకు నీకు అధికారం రాలే, నువ్వు దేశంలోనే ఉంటున్నావు. అది రాహుల్ గాంధీ గారు చేయండి, దేశంలోనే ఉండి దేశం కోసం కష్టపడండి, జనాలు ఖచ్చితంగా మీకు అధికారం ఇస్తారు. కానీ నాకు ఇమ్మీడియట్గా నెక్స్ట్ టైమే అధికారం కావాలి, ఇప్పుడే అధికారం కావాలని అనవసరంగా ఎవరి మీనో బురద తల్లనికి పోతే అది మన మీదే తల్లుతుంది. సరే, అది వాళ్ళ రాజకీయం ఏమన్నా చేసుకొని, కానీ ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేశారు వాళ్ళ గ్రూప్ లో. ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ ఖచ్చితంగా చేస్తారని ప్రాపగండ సృష్టిస్తున్నావు. ఓకే, ఆయన నిజంగానే తప్పు చేసింటే అరెస్ట్ అవుతాడా లేదా అనేటువంటిది ఆ కోర్టులు చూసుకుంటే, ఆ జనాలు చూసుకుంటారు, ఆ వ్యవస్థ ఉంటుంది, ఖచ్చితంగా అది చూసుకుంటుంది. కానీ నీవు ప్రాపగండ చేయడం వల్ల, మనం ప్రాపగండ చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ఇన్వెస్టర్లు మొత్తం లాస్ అయ్యి వాళ్ళు ఇప్పుడు 1000 రూపాయలు, ఇప్పుడు 3000 4000 నడుస్తుంది. ఆ 1000 రూపాయలకు పడిపోయింది. ఆ 1000 రూపాయలకు వాడు 2000 పెట్టి కొని ఉంటాడు, 300 రూపాయలు పడిపోయింది. నువ్వు చేయడం వల్ల 300-400 పడిపోతుంది, 1000 రూపాయలకు పడిపోతుంది. వాడు 3000 పెట్టి కొనింది ఈ రోజు పడిపోయేసరికి వాడు తక్కువ అమ్ముకుంటాడు కదా, ఎవరు లాస్ పోతాడు? మన దేశపోడు కదా లాస్ పోయేది. మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి. అంటే ఈయనను అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. అంటే ఇంత ముందుకు ప్రాపగండ సృష్టించినప్పుడు కూడా ఈయన పాత్ర ఉంది. మళ్ళీ అందులో ఇన్వెస్టర్లు ఇందులో ఇన్వెస్ట్ చేయొద్దు, ఆయన లాస్ కావాలి. హిడెన్బర్గ్ ఇంత ముందుకు చేసినటువంటి దాంట్లో కూడా ఈ కాంగ్రెస్ పాత్రనే ఉందని చాలా మంది అన్నారు. అప్పుడు కూడా చాలా మంది అంటే 3000 షేరు 1000 రూపాయలకు పడ్డాక కొన్నోళ్ళు ఎవరు కొన్నారు అది లెక్క తీస్తే తెలుస్తుంది. ఆ కొన్నోళ్ళు ఎవరు, అది మళ్ళీ అంత దూరం ఎట్లా పోయింది, అవన్నీ కూడా బయటికి రావాలి. ఎవరు లాస్ అవుతున్నారు? దేశ సొమ్ము, దేశ ప్రజల సొమ్ము విదేశాలకు తాకట్టు పెట్టడము, దేశ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను, ఉన్నతిని, వాళ్ళ జీవితాలను విదేశాలకు అమ్ముకోవడము, దేశాన్ని తిట్టడము, విదేశాల్లో పోయి దేశాన్ని తిట్టడము. అసలు ఒక మనిషి అన్నవాడు, దేశం మీద ప్రేమ ఉన్నోడు, దేశ భక్తినోడు ఇవన్నీ చేయడు సార్. రాహుల్ గాంధీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి నాయకుడుగా ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాదు సార్. 100%. అది మీ రాజకీయం ఏమన్నా చేయండి, అంటే రాజకీయానికి దీనికి లింక్ ఉంది కదా. నిజానికి అక్కడ ఎన్నో గాలి వస్తుంది, ఇమ్మీడియట్గా రాహుల్ గాంధీ వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, అదాని చేసిన అంటే అసలు అంటే దేశంలో ఇంతమంది ఉన్నారు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళ గురించి ఆలోచనే ఉండదా వాళ్ళకు? ప్రతిసారి అదాని మీద ఎందుకు దాడి జరుగుతుంది, ఇంతకుముందు ఎందుకు జరుగుతుంది? లాస్ట్కి ఏమైందంటే మన రాహుల్ గాంధీ నాయనా పులిచ్చే కథ అవుతుంది. ఇప్పుడు నమ్మలే నిజానికి. ఇప్పుడు నాయనా పులిచ్చే కథ అవుతుంది అని చెప్పి కంపెనీ మీద వచ్చి ఉంటే ఈరోజు వాళ్ళ షేర్లు చాలా పడిపోయాయి. కానీ ఇప్పటికే ఏమైందంటే 1-2 సార్లు చూస్తున్నారు కాబట్టి ఒక స్థాయి సెల్లింగ్, అది కూడా బయట దేశం ఎఫ్ఐఐలు సెల్ చేసినట్టు కొంత సెల్లింగ్ చేసి ఆగిపోయింది. లేదంటే ఇంకా దారుణంగా పడి ఉండే షేరు. ఖచ్చితంగా ఏం జరిగినా భారతదేశం ఉన్నతి కోసం, భారతదేశం కోసం పాటుపడేటువంటి వ్యక్తుల కోసం మనం కూడా ఇప్పుడు దొంగ లంగ అని ఎవరైతే అంటున్నారో ఆయనను తీసుకొచ్చి గుజరాత్ను తీసుకొచ్చి ఢిల్లీ పెట్టుకునేదే వాళ్ళు, షేర్స్ ఇచ్చిందే వాళ్ళు, ప్రాజెక్టులు ఇచ్చిందే వాళ్ళు. ఇప్పుడు కూడా 12,400 కోట్లు మొన్న జనవరి 23 నాడు కదా కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఉన్నది, వాళ్ళే కదా ఇచ్చింది. అరే ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ ఏం జరుగుతుంది అంటే ఆయన దొంగతనం చేస్తాడు, ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు. ఓకే, ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాడు, ఇంకోతోనే వ్యాపారం చేసుకుంటున్నాడు, అశోక్ గెహ్లాట్తో వ్యాపారం చేసుకున్నాడు, కేసీఆర్ గారితో వ్యాపారం చేసిండు, కేటీఆర్ గారితో వ్యాపారం చేయడానికి కరచాలనం చేసిండు, తర్వాత జగన్ గారితో చేసిండు. ఎవరితో చేస్తే ఏముంది? జనాలకు ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్సే కదా వాళ్ళు చేసేటివి, పవర్ ప్రాజెక్ట్సే కదా చేసేటివి. ఇంకేమైనా చేస్తుర్రా? పవర్ ప్రాజెక్ట్స్ కోసం ఓకే, ఆయన ఏమైనా తప్పులు చేసింటే ఇక్కడ నువ్వు డైరెక్ట్గా పోయి దాన్ని బయటికి తీసి కంప్లీట్ ఇక్కడ లేదా, ఇక్కడ సిబిఐ లేదా, సిబిఐ విచారణ జరిపించమని కోరు. సిబిఐ కాకుంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెడితే కదా ఇక్కడ జరిగింది, నష్టం జరిగింది. అమెరికాలో కేసు వాడు పెట్టనీకే, వాడేమైనా పెద్ద తోపు అమెరికా వాడేమైనా దేశానికి అంటే ప్రపంచానికి ఆదర్శమా? ఆయన అన్ని కరెక్ట్ అయితేనే అమెరికాలో, అంత అమెరికాలో కరెక్ట్ అయితే ఉక్రెయిన్లో ఎందుకు యుద్ధం చేస్తున్నారు? ఇప్పుడు ఆయన దిగిపోయే ముందర మళ్ళీ అనవసరంగా అణుబాంబులు వేయించుకునే దగ్గర ఎందుకు పోతున్నారు? ఇరాన్ మీద ఎందుకు చేసిరు వాళ్ళు దాడులు? ప్రధానమంత్రి ఇరాక్ అప్పుడు ఉన్నటువంటి ఆయన ఎందుకు చంపిరు? అంటే వాళ్ళ స్వార్థం లేదా? అంటే అమెరికా ఏది చేసినా కరెక్ట్, అమెరికా ఏమన్నా పెద్ద అదే అంటే వీళ్ళకి మొత్తం ఆదర్శప్రాయమా? అంటే దేశం మొత్తం ప్రపంచానికి వాళ్ళది ఏమన్నా రోల్ మోడలా? అతి కొద్ది రోజులలో ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి భారతదేశం ఎదగబోతుంది. దీని వెనుక ఎందుకంటే బైడెన్ దిగిపోతున్నాడు, ఇక రాహుల్ గాంధీకి ఇక క్లోజ్ అయిపోయింది. నిజానికి
బైడెన్ సహకారంతో ఇండియాలో కూడా గవర్నమెంట్ కూల్చే కుట్ర జరిగింది, చాలా జరిగినాయి. కాకపోతే అవన్నీ అమలు కాలేదు. బంగ్లాదేశ్లో ఏమైందో చూసినాం మనము. ఇప్పుడు ట్రంప్ వస్తున్నాడు, ట్రంప్ వచ్చే వరకు ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇంకా ఉన్న ఈ 2 నెలల్లో ఏదో ఒకటి చేయాలి అని కుట్రలు జరుగుతున్నాయని చాలామంది అయితే అనుకుంటున్నారు. ఆ కుట్రలు ఇంకెన్ని రోజులు జరుగుతాయి, జరగవు నిజానికి. ఇక అయిపోయింది. అంటే దేశ ప్రజలు ఇంత మేలుకున్నారు, వాళ్ళు చైతన్యవంతమయ్యారు, ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి కుట్రలు చేస్తే అనవసరంగా ఎవరైతే కుట్రలు ఎన్నుకున్నారో వాళ్ళకే పుట్టగతులు లేకుండా పోతాయి. సరే, అదాని ఆయన పరమ పవిత్రుడని మనం చెప్పట్లేదు, కానీ అనవసరంగా ఎవరి మీనో దాడి చేయబోయి అది మిస్ఫైర్ అయ్యి ఎవరి మీనో పడుతున్నది, ఇన్వెస్టర్ లాస్ అవుతున్నారు. ఎందుకు ఆ మాత్రం ఆలోచించరు అనేది మా బాధ. అదే అండి తిరుపతి రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి.